హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరుగుతున్నది. ఇంతవరకు కూడా మనం జరిగిన ఎపిసోడ్స్లో స్నేహం గురించి, స్నేహితుల గురించి, నిజమైన స్నేహం గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు అసలు నిజమైన స్నేహాన్ని, అదేవిధంగా చెడు స్నేహాన్ని, చెడు స్నేహితులను ఏ విధంగా మనం వేరుపరిచి గుర్తించాలి అనేది నేర్చుకోబోతా ఉన్నాం. మనకు తెలుసు ఈ సమాజంలో అందరూ కూడా మంచివాళ్ళు కాదు, అందరూ కూడా చెడ్డవాళ్ళు కాదని. అయితే అటువంటి వారి మధ్యలో నుంచి మనం నిజమైన స్నేహితులను ఎన్నుకోవడం అనేది చాలా కష్టం చెప్పాలంటే. ఎందుకంటే ప్రస్తుతం మనుషులు చాలా తీయగా మాట్లాడుతూ గొంతు కోస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. స్వార్థంతో నిండిపోయిన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అటువంటి వారి మధ్యలో నుంచి ఒక నిజమైన మంచి స్నేహితులను మనం వెతికి పొందుకోవడం, ఒక మంచి స్నేహితుడిని మనం పొందుకోవడం అనేది నిజంగా అది చాలా కష్టం. ఒకవేళ అటువంటి మంచి స్నేహితుడు మనకు దొరికితే ఒక మంచి వజ్రం దొరికిన దానికంటే, ఒక మంచి విలువైన ముత్యం దొరికిన దానికంటే కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. వాక్యము ద్వారా అసలు నిజమైన స్నేహితులను, చెడ్డ స్నేహితులను ఎలా మనం కనుగొనాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం చర్చించిన వాటిల్లో గడిచిన ఎపిసోడ్స్లో ఏం చెప్పుకున్నాము? అసలు స్నేహితులు ఎందుకు, ఎలా ఉంటారు, స్నేహితులు ఒక వ్యక్తిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఒక వ్యక్తిని ఏ విధంగా మార్చగలరు అనే విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు స్నేహం గురించి తెలుసుకుంటూ అసలు నిజమైన, అదేవిధంగా దొంగ స్నేహాలను మనం ఏ విధంగా పసిగట్టాలనేది తెలుసుకుందాం. మనకి సామెతలు 27వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా అయితే 27:17లో ఈ విధంగా రాయబడి ఉంది. ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అని ఉన్నది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ తన స్నేహితుడికి ఏదైనా విషయంలో తెలివి లేకపోతే ముందుగా తెలివి నేర్పేవాడుగా ఉంటాడు. స్నేహితుడు నష్టపోయి ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ నవ్వుకునేవాడు నిజమైన స్నేహితుడు కాదండి. ఎవరైనా స్నేహితుడు ఉన్నారు అంటే తనకు తెలిసిన తన జ్ఞానాన్ని కనీసము తన స్నేహితుడితో పంచుకునేవాడుగా ఉండేవాడు నిజమైన స్నేహితుడు. ఎందుకంటే ఒక ఇనుముతోటి రాసినప్పుడు ఏ విధంగా అయితే అది షార్ప్ అవుతుందో, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని కూడా పదును పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, రీఫైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా చర్చ్ మెంబర్స్లో ఒక అబ్బాయి ఈ మధ్యకాలంలో జెన్కోలో జాబ్ సంపాదించాడు. జెన్కోన్ అంటే ఈ పవర్ ప్లాంట్ అనమాట, పవర్ ప్రొడక్షన్ ఉంటుంది. సో అతనికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఎలాంటి స్నేహితుడు అంటే, తను అప్లై చేస్తున్నప్పుడే తనకి చెప్పాడు ముందే, నేను కూడా ఈ జాబ్కి అప్లై చేస్తున్నా, నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి మనిద్దరం చదువుకుందాం, కలిసి చదువుకుందాం. తను వేరే దగ్గర ఉంటాడు, ఈ అబ్బాయి వేరే దగ్గర ఉంటాడు. అయితే ఫోన్ ద్వారా నేను చదువుకున్నాయని నీకు చెప్తా ఉంటా, నువ్వు చదువుకున్నాయని నాకు చెప్తా ఉండాలి. మంచి ఒప్పందం మీద ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా చదువుకున్నారు. వారిద్దరు కూడా జాబ్ సంపాదించుకున్నారు. ఎంత గొప్ప విషయం అండి. కాంపిటీషన్ ఎంత అంటే 9 జాబుల కోసం సుమారు 2500 మంది పోటీ పడ్డ పరిస్థితి. అక్కడ 9 ఉద్యోగాల కోసం 2500 మంది పోటీ పడ్డారు. అది తక్కువ కాంపిటీషన్ ఏం కాదు చెప్పాలంటే వాళ్ళ ఫీల్డ్లో. కానీ ఆ ఇరువురికి ఎలా జాబ్ వచ్చింది అంటే, ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. అందుకనే మనకు ప్రసంగి గ్రంథంలో ఉన్నది, ఒకరికంటే ఇద్దరు మేలు అని. ఒకడు పడిపోయి ఉంటే ఇంకొకడు లేపుతాడు అని. ఇది నిజమైన స్నేహం. నేనే అప్లై చేసుకుందాము, ఒకడు అప్లికేషన్ పెట్టకపోతే కాంపిటీషన్ నాకు తగ్గుతుంది కదా అనుకోలేదు ఆ నిజమైన స్నేహితుడు. అందుకనే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి, దేవుని కృపను బట్టి వాళ్ళ కష్టం ఫలించింది. వాళ్ళిద్దరు కూడా జాబ్ సంపాదించుకొని కేవలం ఒక 2 నెలల క్రితం నుంచి జాబ్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మన స్నేహితులు ఎలా ఉంటున్నారు, మనతోటి ఎలా ఉంటున్నారు మన స్నేహితులు? మనము ఎదుగుతుంటే సంతోషపడే వాళ్ళుగా ఉన్నారా, లేకపోతే మనం ఏడుస్తుంటే సంతోషపడే వాళ్ళుగా ఉంటున్నారా? స్నేహము ప్రారంభంలో అంతా బాగానే ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఆ ఇద్దరు స్నేహితుల్లో
ఒకరు ముందుకు వెళ్తున్నారు, ఒకరు వెనకబడిపోయారు అనే ఆలోచన వచ్చినప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తుంటాయి. కయ్యేను, హేబేలు విషయంలో ఒకసారి మనం గమనిద్దాం. హేబేలు, కయ్యేను ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు. కానీ దేవుడు ఒకరిని మెచ్చుకొని ఇంకొకరిని మెచ్చుకోకపోయేసరికి అన్నకి తమ్ముడి మీద కోపం వచ్చింది. ఆ కోపం ఎంతగా వచ్చింది అనంటే అసలు తమ్ముడే లేకపోతే నాకు దక్కాల్సిన ఘనత నాకే వస్తుంది అనే ఆలోచన అన్నలో వచ్చేసింది. రాత్రిపూట పనుంది అని పొలానికి తీసుకువెళ్ళి తమ్ముడు తల మీద ఇంత పెద్ద బండేసి చంపేశాడు అన్న. ఏమైంది? అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన ప్రేమ లేదు, ఇంకా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. స్నేహితుల్ని మనం చాలా చక్కగా ఎంచుకోవాలండి. ఒకవేళ మన స్నేహితులు మన పక్కనే ఉంటూ మనం ఎదుగుతుంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలతోటి వాళ్ళు మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని మనం పసిగట్టకపోతే అది మన కెరియర్కు, మన ప్రాణానికి కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయితే ఇంకా కొన్ని బైబిల్ ఆధారాలు మనం తెలుసుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా చెడగొడుతుందంట. నీ స్నేహితులు నిన్ను చెడు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారా లేదా మంచి చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారా? మా కజిన్స్లో ఒక అతను సిగరెట్ తాగడానికి అలవాటు పడ్డాడు. సిగరెట్ తాగడానికి ఎట్లా అలవాటు పడ్డాడంటే ఒకరోజు ఫ్రెండ్స్లో కొంతమంది సిగరెట్ తీసుకొచ్చి రింగులు వదలటం మొదలుపెట్టారంట. గాల్లోకి ఆ స్మోక్ రింగ్స్ వదులుతున్నారు. ఒకతడు ఉన్న వాళ్ళలో ఒకతను ఛాలెంజ్ చేశాడు, నాకంటే బాగా స్మోక్ రింగ్స్ ఎవరు కూడా వదలలేరని. అప్పటిదాకా మా కజిన్కి సిగరెట్ వాసన కూడా నచ్చేది కాదు. స్నేహితుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా స్మోక్ రింగ్స్ వదలాలి అని. కేవలం స్మోక్ రింగ్స్ వదలడం కోసం సిగరెట్ తాగడం అలవాటు చేసుకొని ఇప్పుడు సిగరెట్ లేకుండా తను ఉండలేకపోతున్నాడు. అక్కడ తన స్నేహితుడు తనని చెడు చేయడం కోసం ఎంకరేజ్ చేశాడు. వీడికి తెలుసు చేయకూడదు అని. మొదటి స్నేహితుడికి చేస్తున్న తప్పు అని తెలుసు, కానీ ఆ తప్పులోకి ఇంకొకరిని లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అది చెడ్డ స్నేహమే, మంచి స్నేహం కానే కాదండి. చెడ్డ పనులు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నిజమైన స్నేహం కానే కాదు. ఇంకా మనం చూస్తే ఒక దగ్గర ఏం జరిగిందంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక పొలంలో ఆ రైతులు వదిలిపెట్టిపోయిన కొన్ని బస్తాలు కనిపించాయి. మొక్కజొన్నల బస్తాలు అవి, మొక్కజొన్న కంకులు, గింజలు బస్తాలు అవి. రాత్రి అటువైపు ఎవరు ఉండరు అని అనుకొని ఈ బస్తాలు తీసుకొని వెళ్ళి అమ్ముకుంటే ఆ డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి మాకు అని చెప్పని ఆలోచన చేసి ఒకడు వాడుకున్న దొంగ అలవాట్లని మిగతా తన స్నేహితుల బృందంతో పంచుకున్నాడు అనమాట. అరే, మనం ఈ డబ్బులు వస్తే మనకి దగ్గర ఒక 5,000 వరకు డబ్బులు వస్తాయి, ఈ బస్తాలు ఆ మొక్కజొన్నలు తీసుకొని వెళ్తే నైట్ అసలు ఎవ్వరు రారు అని వాడి ప్లాన్ అంతా చెప్పాడు. మిగతా పిల్లలు చక్కగా అప్పటిదాకా ఇంటి చాటు పిల్లల్లాగా అనమాట. వాళ్ళకి బయట దొంగతనాలు కానీ ఇవేం లేవు. కుటుంబ పరిస్థితులు కూడా ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. కానీ ఒక స్నేహితుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేసరికి వాళ్ళు ఆలోచన వచ్చింది దొంగతనం చేయాలని. ఒక ఫ్రెండ్ కోసం ఇంకొకడు దొంగతనానికి, వాడి కోసం ఇంకొకడు, మొత్తం 5గురు వెళ్ళారు. వెళ్ళి ఆ బస్తాలు మోసుకొని వస్తూ ఉంటే అనుకోకుండా పక్క పొలం అతను రాత్రి ఏదో పనుండి అటు వెళ్ళి వీళ్ళు 5గురిని పట్టుకొని పంచాయతీ పెట్టి 10,000 వాళ్ళ మీద జరిమానా వేశారు. పెద్దల పంచాయతీ, గ్రామ పెద్దల పంచాయతీ పెట్టి 10,000 జరిమానా. దాంతోపాటు పరువు పోయింది వాళ్ళకి, తల్లిదండ్రుల పరువు కూడా పోయింది. ఎంత అవమానకరమైన పరిస్థితి అంటే, తల్లిదండ్రులు చక్కగా పెంచుతూ వచ్చారు. యవ్వన కాలంలో ఒక స్నేహితుడు చెడు వైపుకి ఆకర్షించే విధమైన మాటలు చెప్పేసరికి అటు వెళ్ళిపోయారు, నష్టాల పాలైపోయారు. మనకందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది, ఎవరైనా దోపుడు సొమ్ము మనం కలిసి దోపిడీ చేసి సొమ్ము పంచుకుందాం రండి అని అంటే అటువైపు మీరు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్న యవనస్తులకు చెప్తున్న మాటలు మర్చిపోయారు. వాళ్ళు అవమానం తెచ్చుకున్నారు.
పైగా 5,000 వస్తాయని ఆశపడితే 10,000 వాళ్ళ దగ్గర నుంచి కోల్పోయారు. ఎందుకు అలా జరిగింది అనంటే పాపం వైపుకి, చెడు వైపుకి ఒక స్నేహితుడు వాళ్ళని లాగాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా పాపపూరితమైన స్నేహితులు మనకు ఉండకుండా చూసుకోవాలి. మన స్నేహితులు ఎవరైనా చెడు చేయమని, తప్పు చేయమని మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాడు ఖచ్చితంగా చెడ్డవాడు కనుక వాడికి మనం దూరంగా ఉండాలనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాడు బాధపడతాడనో లేకపోతే వాడు నష్టపోతాడనో మనం ఎప్పుడు కూడా ఒకడి కోసం తప్పు చేయడానికి, పాపం చేయడానికి అడుగు ముందుకు వేయడానికి అసలు ప్రయత్నం చేయకూడదండి. దానివల్ల మోసకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి మనం మోసగించబడి నష్టాల పాలవుతాము, నలుగురిలో అవమానపడతాము అనేది మనం గుర్తుంచుకోవాలి. బైబిల్లో ఈ మొదటి రాజులు 12వ అధ్యాయము 1 నుంచి 15 వరకు మనకు చూసినప్పుడు రెహబాము గురించి ఇక్కడ రాయబడి ఉంది. రెహబాము తనకంటే పెద్దలు వాళ్ళు అనుభవజ్ఞులు చెప్తున్న మాట వినలేదండి. జనులు వచ్చి మీ తండ్రి మా మీద చాలా భారం పెట్టారు, అది తగ్గించు అని అడిగినప్పుడు వాస్తవంగా తన సొంత ఆలోచనతో అయితే తను ఆ భారాన్ని తగ్గించి తన రాజ్యంలో సుఖ సంతోషాలు వెలిగేలాగా చేయాలి. కానీ తనతో పాటు పెరిగిన ఇతర యవ్వనస్తులు, జ్ఞానం లేని, అజ్ఞానులైన, అనుభవం లేని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆకతాయిగా లేదు ఇంకా కఠినంగా వాళ్ళని చెయ్యి అని చెప్పినప్పుడు వారి మీద మోపిన బరువుతో పాటుగా కొరడా దెబ్బలు కూడా మీకు ఇస్తా అని చెప్పని ఎంత చులకనగా వాళ్ళని ట్రీట్ చేసిన విధానం మనం చూడవచ్చు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏమండి, మనం ఒకసారి ఈ అధ్యాయంలో ఏమవుతుంది? నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని బరువుగా చేయుదును. మా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును అని చెప్తా ఉన్నాను రెహబాము. ఎందుకు అలా మారిపోయాడు ఆ వ్యక్తి అనంటే మనం ముందుగానే చెప్పుకున్నాం, ఏ ఫ్రెండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ ఫ్రెండ్. నిజంగా రెహబాము పైన తన స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. తను ఒక మంచి వ్యక్తిగా ఆలోచించడం మర్చిపోయాడు. వెకిలి చేష్టలు, వెర్రితనపు ఆలోచనలు, తనలో ఈ అనాలోచితంగా చేసిన ఆలోచన వల్ల తన కుటుంబం అంతటికి కూడా శాపము తెచ్చుకున్న పరిస్థితి మనం రెహబాము ద్వారా చూడవచ్చు. ఇంకా మనం గమనించినప్పుడు కొన్ని ప్రశ్నలు మనకి ఇక్కడ గమనించాలి. దేవునిలో ఉన్న స్నేహితుడికి, తర్వాత దేవునిలో లేని స్నేహితుడికి ఉన్న వ్యత్యాసం మనం చూద్దామండి. ముందుగా దేవునిలో ఉన్న స్నేహితుడే ఎలా ఉంటాడు? మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 నుంచి 25 వచనం వరకు చూసినప్పుడు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుటకు మీరు చూచినప్పుడు మరి ఎక్కువగా అలాగు చేయము, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవాలనని ఆలోచించము అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఉన్న వాక్యం ప్రకారంగా అయితే సత్కార్యాలు చేయడానికి, దేవుని యొక్క కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఒకరినొకరు పురికొల్పుకొని ప్రేరేపించుకునేవారుగా నిజమైన స్నేహితులు ఉండాలి. ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. మనం నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన గుణ లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ గురించి చూస్తున్నాం. మొదటిదేమో సత్కార్యాలు చేయడానికి వారిని ప్రేరేపించేవారుగా ఉండాలి. రెండవది 27వ అధ్యాయము సామెతలు 6వ వచనం చూస్తున్నాం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును కానీ పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అని ఇక్కడ ఉంది. ఈ సామెతలు 26వ అధ్యాయం ప్రకారంగా అయితే ఒక స్నేహితుడు ఏం చేస్తాడట? మేలు కోరి అవసరమైతే మనకి గాయం చేస్తాడట. మనం బాగుపడడం కోసం మన హృదయానికి గాయమైనా పర్లేదు, మనం చెడు చేయకుండా ఉండడానికి చూస్తాడు. ఎలా ఉంటుందంటే పరిస్థితి, నేను దొంగతనానికి వెళ్తానంటే ఖండిస్తాడు, నువ్వు వెళ్ళొద్దు నేను కూడా రాను అని చెప్పని ఖండిస్తాడు నిజమైన స్నేహితుడు. కానీ అలా ఖండించలేని వాడు ఏమని చెప్తున్నారు ఇక్కడ? శత్రువే బాగా ముద్దులు పెట్టి మోసం చేస్తాడు అని చెప్పని ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మనం సామెతలు 17:17లో చూస్తే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది. నిజమైన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టుడు, అట్టివాడు దుర్దశలో సహోదరుడిగా కూడా మారుతాడని కూడా రాయబడి ఉంది. మనం మన స్నేహితులకి ఏ విధంగా ఉంటున్నాం? నిజమైన స్నేహితుడిగా ఉన్నామా, లేకపోతే వారికి ఏదైనా కష్టాలు వస్తే విడిచిపెట్టి పారిపోయే వాళ్ళుగా మనం ఉన్నామా? ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. ఇంకా మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3:16లో ఈ విధంగా రాయబడి ఉంది.
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములను దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యములో సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనమందరం కూడా ఒకరినొకరు దేవుని భక్తి విషయంలో ప్రోత్సహించుకునే విధంగా ఉండాలి, ప్రేరేపించుకునే విధంగా ఉండాలి. ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. పాటలు పాడే విషయం అయితేనేమి, కొంతమందికి పాటలు పాడాలంటే భయం, ఇష్టం కానీ పాడాలంటే భయం. అప్పుడు ఏం చేయాలి? స్నేహితులము ఒంటరిగా వాడిని స్టేజ్ మీదకి పంపించకుండా ఎంకరేజ్ చేయాలి. బైబిల్ అదే కదా చెప్పేది. బైబిల్ అదే చెప్తా ఉన్నది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితమైన మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచూ ఉండండి అని చెప్తా ఉన్నారు. ఒకరినొకరు దేవుని భక్తి విషయంలో ప్రోత్సహించుకోవాలి. మన స్నేహితులు అంటే ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా అనుకున్నారా ఈ వచ్చే వారం కానీ మళ్ళీ వచ్చే వారం మన స్నేహితులు అందరం కలిసి ఈ పాట పాడదాం, చర్చిలో మనం ఈ వాక్యం నేర్చుకుందాం, లేదా శాబత్ స్కూల్ పాఠం మనం చెప్తాం, పిల్లల చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఏదైనా మనం చేద్దాం, యాక్టివిటీస్ ఏదైనా చేద్దాం. మనం ఫ్రెండ్స్ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటున్న పరిస్థితి ఉన్నదా? పాస్టర్ గారు బాధ్యత అప్పచెప్తే కూడా ఫ్రెండ్స్ కలిసి గుంపు గుంపుగా తప్పించుకుందామని చూస్తున్నారు యవనస్తులు. కానీ అది పద్ధతి కాదు. దేవుడు చెప్పేది ఏంటి అనంటే, ఎంకరేజ్ చేసుకొని మీరందరూ కూడా కలిసి ఒకరికొకరు భక్తిలో బలవంతులుగా మారండి, విశ్వాసంలో గొప్పగా ఎదగండి అని దేవుడు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు టాక్సిక్ ఫ్రెండ్స్ గురించి కూడా చూద్దాం. ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళే ఉంటారా అంటే లేదు, పాయిజనస్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వారి గురించి కూడా తెలుసుకుందాం. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, మొట్టమొదటిది సామెతలు 22:24 నుంచి చదువుతున్నారు. సామెతలు 22:24 వచనం. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. కోపచిత్తునితోటి మనం సహవాసం చేస్తే ఏమవుతుందంట? మన ప్రాణానికి కూడా మనం ముప్పు తెచ్చుకుంటాం. ఇందాక చెప్పాను కదా ఆ ఎగ్జాంపుల్లో, ఒక్క ఫ్రెండు వాడు దొంగతనం చేద్దాం అనుకొని ఇంకొక నలుగురిని కూడా తీసుకొని వెళ్ళి, వీడి వల్ల ఆ నలుగురు కూడా మొత్తం ఇరుక్కొని డబ్బులు నష్టం, అవమానం. ఇంకా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండొచ్చు అంటే ప్రాణాల మీదకి కూడా వస్తుందండి ఖచ్చితంగా. మనం చాలాసార్లు క్రైమ్ సీన్స్ చూసినప్పుడు అందులో అందరూ క్రైమ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళరు. అక్కడ చంపాలనో లేకపోతే ఆ ఉద్దేశంతో వెళ్ళరండి. ఎవడో ఒక్కడు చేసిన ఆలోచనకు సహకరిస్తూ మిగతా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. దొంగతనాలు కావచ్చు, రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సంఘ వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా అందరూ కలిసి చేయరు ఎప్పుడు కూడా. ఒక్కడు ఆ చెడు ఆలోచన మొదలుపెట్టి తన స్నేహితులను తన మంచి మాటలతోటి, ఇక్కడేమున్నది, తన ముద్దులతోటి కూడా పగవాడు మనల్ని మోసం చేస్తాడు. ముద్దు మాటలతోటి, చిన్న చిన్న ప్రేమ నటింపుతోటి వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చెడు వైపుకు మళ్ళిస్తారండి. అదేవిధంగా అదే దారిలో చాలామంది యవనస్తులు తమ కుటుంబాలకి అవమానం తెచ్చుకుంటున్నారు, తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంటా ఉన్నారు. చాలా భయంకరమైన విషయం ఇది. చాలా జాగ్రత్త పడి ఆలోచించాల్సిన విషయం. అందుకనే కోపచిత్తునితో అసలు మనం అంటే చిన్న చిన్న వాటికి కోపం తెచ్చుకొని షార్ట్ టెంపర్ అంటారు చూసారా, ముక్కు మీద కోపం ఉంటుందని, అటువంటి వాళ్ళతోటి, తర్వాత క్రోధంతో ఉండే వాళ్ళతోటి సహవాసం కలిగి ఉండొద్దు. దానివల్ల ప్రాణానికి కూడా ప్రమాదం తెచ్చుకునే పరిస్థితి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకొక విషయం, ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుకుందాం. సామెతలు 16:28. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. ఇది చాలా ఇంపార్టెంట్. కలహము పుట్టించేవాడు కొండెగాడు ఎవరండి? మూర్ఖులు. కొండెములంటే ఏంటి అసలు? కొండెగాడు అంటే ఎవరు? గాసిప్స్ స్టేటస్ పెట్టుకుంటా ఉంటారు. ఏమని? వి లవ్ గాసిప్స్ అండి. గాసిపింగ్ ఈజ్ అవర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తా ఉంటారు. ఎక్కడ కాలేజీలో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, చర్చిల్లో కూడా కావచ్చు,
లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్లో కూడా కావచ్చు. ఏం చేస్తుంటాము, పక్కన వాళ్ళ గురించి, అక్కడ లేని ఎవరో గురించి, లేకపోతే మనకు నచ్చని వాళ్ళ గురించి ఏం చేస్తా ఉంటే ఊరికే మాటలు చెప్పుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందండి, మనము కూడా అదే మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. మన ఫ్రెండ్స్ కనుక ఇతరుల గురించి ఎక్కువసేపు మాట్లాడుతూ వారి గురించి వాళ్ళలో ఉన్న చెడుని ఎత్తి చూపించాలనే ప్రయత్నం ఊరికే అదే పనిలో ఉంటే మనము ప్రమాదంలో ఉన్నాం. అది నిజమైన స్నేహం కాదండి. ఎందుకంటే ఈరోజు ఇతరుల గురించి నీ దగ్గర మాట్లాడిన వ్యక్తి నీ గురించి ఇతరుల దగ్గర మాట్లాడు అని గ్యారంటీ ఏంటి? ఇతరుల్లో ఉన్న చెడును వెతికి నీకు చెప్తున్న వ్యక్తి నీలో ఉన్న చెడును ఇతరులకు ఎందుకు చెప్పడు? గ్యారంటీ ఏంటి చెప్పడని? అంటే నువ్వు గాసిప్ చేస్తున్నావు, నీ గాసిప్స్ను ఇష్టపడుతున్నారంటే నీకు నీ ఫ్రెండ్కి ఒకానొక రోజున విభేదం వచ్చిన రోజున ఇదే గాసిప్ నీ గురించి ఇంకొక వ్యక్తితోటి చెప్పడానికి వాళ్ళు ఎంత మాత్రం కూడా సిగ్గుపడకుండా చెప్తారు. అంటే మనము గాసిప్స్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదండి. అబద్ధాలను ఎంకరేజ్ చేయొద్దు. మన స్నేహితులు మనం కలిసామంటే మీ ఇద్దరు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి. జనరల్గా మాట్లాడుకోవాల్సినవి అయిపోతే దేవుని గురించి మాట్లాడండి. అనంతమైన మాటలు ఎన్ని మాట్లాడుకున్నా దేవుని గురించి, తరిగిపోనన్ని విషయాలు దేవుని గురించి ఉన్నాయి. వాటిని మాట్లాడుకోండి. పాటల గురించి, ధ్యానం గురించి, వాక్యం గురించి మాట్లాడండి. పాపం అనేది జరగదు. విస్తారమైన మాటలు ఉన్న చోట పాపము ఉండకపోదు అని బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. సో గాసిప్ చేసే ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయండి. తర్వాత 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని రాయబడి ఉంది. అవిశ్వాసులు అంటే దేవుణ్ణి విశ్వసించని వారు. మనం ఒక విశ్వాసంలో ఉన్నాం. నీ విశ్వాసాన్ని గౌరవించని వాళ్ళతోటి నువ్వు సాంగత్యం చేయడం వల్ల ఖచ్చితంగా నువ్వు ఇబ్బందులు పాలవుతుందో. ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని వారు ఒప్పుకోనినప్పుడు, నీ విలువనియనప్పుడు, గౌరవించినప్పుడు తప్పకుండా నువ్వు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. స్నేహం అంటే నిన్ను విశ్వాసంలో బలంగా ఉండటానికి, దేవుని ఆజ్ఞల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండటానికి నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళుగా ఉండాలి. కానీ నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసే వాళ్ళు ఎవరు కూడా నిజమైన స్నేహితులు కారండి. చివరిగా సామెతలు 1:1, కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని చెప్పని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము మన విశ్వాసాన్ని గౌరవించే వారితోటే మనం స్నేహం చేయాలి. మన విశ్వాసానికి విలువనిచ్చే, సరే వాళ్ళు ఇతర మతస్థులు కావచ్చు, కానీ నీకున్న విశ్వాసాన్ని వాళ్ళు అట్లీస్ట్ గౌరవం ఇవ్వకుండా నిన్ను కామెంట్ చేస్తూ నీ విశ్వాసాన్ని వాళ్ళు ఎగతాళి చేస్తున్నప్పుడు నిజమైన స్నేహితులు కానే కారు. చివరిగా కలహం చేసే వాళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖులతో మనం జాగ్రత్తగా ఉండాలి. వీటిని బట్టి మనం ఈ లక్షణాలను ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ స్నేహితుల్లో అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైనా ఉంటే కనుక జాగ్రత్త పడండి. నిజమైన స్నేహితుని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. చెడ్డ స్నేహితులకి దూరంగా ఉంటూ మీ కుటుంబానికి మీకును విలువ తెచ్చుకోవాల్సిందిగా మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను.